హే బడీస్, దిస్ ఇస్ అక్షయ్. వెల్కమ్ టు చెఫ్ సీక్రెట్స్. ఈరోజు మనం ముల్లపూర్లోని బిర్యానీ పాయింట్కి వచ్చాం. ఇక్కడ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసాం. నేను నా ఫ్రెండ్స్ కూడా వచ్చాను. వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ రన్నింగ్ ఉంది. మామూలు స్టార్ట్ చేశాడు. బిర్యానీ ఎప్పుడు బాగాలని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 120 చికెన్, మటన్ 140. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేశాడు. నైట్ 12 o'clock దాకా ఉంటుంది. మధ్యలో స్టాప్ చేయలేదు. కంటిన్యూగా 1 to 1.8. థ్యాంక్ యూ. జస్ట్ అయితే బిర్యానీ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. నేనైతే చికెన్ బిర్యానీ చెప్పాను, మా ఫ్రెండ్స్ అయితే మటన్ బిర్యానీ చెప్పారు. లెట్స్ వెయిట్ అండ్ టేస్ట్ చేద్దాం ఇలా ఉందో బిర్యానీ. ఇప్పుడే బిర్యానీ అయితే వచ్చేసింది. సారా కూడా ఉంది. ఇప్పుడే బిర్యానీ అయితే వచ్చింది. వేడివేడిగా అయితే ఉంది. ఇక్కడ బిర్యానీకి వచ్చేసి నేనైతే చికెన్ చెప్పాను కదా, ఇక్కడ చికెన్ అయితే 3 pieces వచ్చేసాయి. దీంతోపాటు మనకైతే గోంగూర అండ్ సార్వా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కిసుంబే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే బిర్యానీ మటన్ బిర్యానీ చేస్తున్నారు. వాళ్ళు కూడా అడుగుదాం టేస్ట్. ఇక్కడ తింటున్నాను, తిని మీకు రివ్యూ చెప్తాను టేస్ట్ ఎలా ఉందో, బిర్యానీ స్పైసెస్ ఎలా ఉన్నాయి. అయితే బిర్యానీ టేస్ట్ చేసాను. స్పైసెస్ అయితే నార్మల్గానే ఉన్నాయి. బిర్యానీ చూసి 5 pieces అలా బిర్యానీ అయితే 3 pieces అయితే చిన్న చిన్నగా టేస్ట్ అయితే బాగుంది. ట్రై చేయొచ్చు. అది కూడా ఎవరు ట్రై చేశాడు. సిద్ధార్థ బిర్యానీ టేస్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇక్కడ మటన్ చికెన్ దొరికింది అన్నారు. మేము లేట్గా రావడం వల్ల మటన్ మిస్ అయ్యాం, కానీ చికెన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. స్పైసెస్ ఏమంత ఎక్కువ ఏం లేవు, కరెక్ట్గా ఉన్నది. గోంగూర మనకి ఇది షార్వా ఇస్తారు, రెండు బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది. రేటింగ్ ఎంత ఇస్తాం? నేనైతే 4.5 ఇస్తాను అన్న పైకి. నరసింహ ఎలా అనిపించింది? చాలు సూపర్ సూపర్. సబ్స్క్రైబ్ చేశారు ఛానల్కి? నేను చేసాను చెఫ్ సీక్రెట్స్. రిషిల్ బిర్యానీ నీకు ఎలా అనిపించింది టేస్ట్? బాగుంది. నేను ఆల్రెడీ 1 ప్లేట్ తిన్నాను, ఇది 2వ ప్లేట్ ఆర్డర్ చేసుకున్నాను. తినచ్చు. బాట్ ఎలా అనిపించింది టేస్ట్? బిర్యానీ ఎలా ఉంది? ఎన్ని ప్లేట్స్ తిన్నావు? 3 ప్లేట్లు. 3వ ప్లేట్. ఎంత రేటింగ్ ఇస్తావు బిర్యానీ? 4. సబ్స్క్రైబ్ చేసావు ఛానల్కి? సో బిర్యానీ ఎలా అనిపించింది? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది ఫ్రెండ్స్. గోంగూర చట్నీ అయితే గోంగూర చట్నీ చాలా బాగుంది. తినచ్చు. ఇంకా ముక్క ఫ్రై ఎలా ఉంది? ముక్క మెత్తగానే ఉంది, తినడానికి చాలా బాగుంది. అంటే ఉడికింది బాగా. ఓకే, థ్యాంక్ యూ. శాంతి టేస్ట్ ఎలా అనిపించింది బిర్యానీ? చాలా బాగుంది. ఇది నాకు 3వ ప్లేట్. చాలా బాగుంది. మటన్ ఆర్ చికెన్? చికెన్. మటన్ లేదంట. హౌ మచ్ రేటింగ్? ఎంత ఇస్తావు రేటింగ్? 4. స్పైసెస్ ఎలా ఉన్నాయి బిర్యానీ? స్పైసెస్ చాలా తట్టిలుగా ఉన్నాయి. చెన్నై బిర్యానీలా ఉంది. ఓకే, అన్న సాంబార్. జస్ట్ బిర్యానీ అయితే కంప్లీట్ అయింది. బిర్యానీ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా రివ్యూస్ కూడా ఉంటాయి, కొంచెం వాళ్ళకి కూడా వీడియో క్లిప్స్లో పెడతాను, చూడండి. బిర్యానీ అయితే 1 తిన్నాను నేను. మా ఫ్రెండ్స్ అయితే ఒకరు 1.5 అలా తిన్నారు. మటన్ బిర్యానీ కూడా ఉంది, కుష్కా కూడా ఉంది. వెజ్ రన్ ఇస్తే వెజ్ కూడా తినచ్చు. ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఉలవపాడు లొకేషన్ ఉంది. చాలామంది తెలుసు, మన కందుకూరులకు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ లొకేషన్ అయితే తెలుసు. ఇంకా మరిన్ని వీడియోలకి మీరు చూడాలని ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాను. ఇంకా నేను ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చెప్పండి, ఇక్కడ బాగున్నాయి ఫుడ్ చుట్టుపక్కల కందుకూరు చుట్టుపక్కల ఫుడ్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి. 2 లైక్, షేర్, సబ్స్క్రైబ్ కావచ్చు. సైనింగ్ ఆఫ్.